గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోయర్స్. అన్ఎంప్లాయ్మెంట్ ఇది ప్రతి స్టేట్ని ఇబ్బంది పెడుతున్న సమస్య. పెద్ద సమస్య ఇదే కూడా. దానికంటే ఎక్కువగా ఆలోచించాలంటే బిడ్డలను కన్న ప్రతి తల్లిదండ్రులకి ఆవేదన భరితమైన న్యూస్ ఇది. బాగానే ఉంది. ఎందుకంటే నా కొడుకు ఈ డిగ్రీ అయితే, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, తర్వాత తన జీవితంలో తను సెటిల్ అయిపోతాడనే ఆలోచనతోటి తన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆలోచించకుండా రిక్షా పుల్లర్ కానించి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దాకా ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్లో చదివించడానికి అలవాటు పడ్డారు. చాలా బాగుంది. ఎందుకంటే ఆ, బిడ్డని ఘనంగానే సరిపోలేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంటుందని ఆ విధంగా ప్రయత్నం చేయటంలో హర్షణీయమే తప్ప ఏ విధమైన ఆక్షేపణ ఏం కాదు. కానీ జరుగుతున్నది ఏంటి? ఇవాళ దీంట్లో ముగ్గురు కారకులుగా చెప్పాలి. ప్రథమ కారణం తల్లిదండ్రులే అవుతారు. ఎందుకు అంటే ఎంతకాడికి ఒక మంచి స్కూల్లో చేర్పిస్తే, ఒక మంచి కాలేజీలో విద్యాబుద్ధులు నేర్పిస్తే ఆడికి ఒక మంచి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంకును చూసి ఎంప్లాయీలు ఎగబడి మరి మా అబ్బాయిని తీసుకెళ్తాడు అనుకుంటారు ఏంటో తెలియదు, కానీ అప్పో సప్పో చేసి కాలేజీల్లో చదివిస్తున్నారు. మరి ఇంకొక విషయం ఆలోచించడం మానేసింది ఏంటంటే, అన్ని వ్యాపారాల్లో లాగా విద్య కూడా ఒక వ్యాపారం అయ్యి చాలా కాలం అయింది. విద్య వ్యాపారం అయినప్పుడు మరి వాళ్ళ వ్యాపారంలో నలుగురితో పాటు ఎలా సంపాదించాలో రకరకాల ప్లాన్లు వేయడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు అని తెలిసి కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రయత్నమే చేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా మరి ఆ వస్తువు నాణ్యత గురించి మనం ఎక్కడ ఆలోచించట్లేదు. ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో లెక్కేసుకుంటే మీకు ఇవాళ అన్ట్రైన్ టీచర్స్ తోటే విద్యాబుద్ధులు చెప్పిస్తున్న సందర్భాలు ఎక్కువ. అసలు విద్యార్థికి ఏమాత్రం రిలీఫ్ లేకుండా, ఆదివారం అమావాస్య లేకుండా, గవర్నమెంట్ డిక్లేర్డ్ హాలిడేస్ని కూడా పాటించకుండా పొద్దున్న 7:30కి వెళ్ళిన మనిషి సాయంకాలం 8:30, 9 దాకా కూడా చదివిస్తున్నారంటే మనోడికి బాగా ఇంజెక్ట్ చేస్తున్నారు. మెదడులో బాగా విజ్ఞానం పేరుకుపోతుంది. రేపటి రోజున వార్పులో అయినా కూడా ఆశ్చర్యం లేదు అని సంతోషపడుతున్నారా? లేకపోతే వీడు రేపు పొద్దున ఈ స్ట్రెస్ తట్టుకోలేక చెప్పా చేయకుండా ఆ, స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోతాడని ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచించట్లేదే. కానీ మరి ఈ చదువులు ఎంతవరకు పనికొస్తున్నాయి? ఎందుకంటే సంవత్సరం సంవత్సరం వాళ్ళు ర్యాంకులు పంట చూపించి, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, వ్యాపారాన్ని డెవలప్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ర్యాంకులు పంట చూపించి ఫీజులు రేంజులు పెంచుతున్నారు. ఎంత పెంచినా కూడా ఇవాళ బంగారం రేటు ఎంత పెరిగినా కూడా అంతే కస్టమర్స్ గోల్డ్ షాపుల్లో ఉంటున్నట్టుగానే ఇవాళ ఫీజు ఎంత పెంచినా కూడా ఈవెన్ అడ్వాన్స్గా 10th క్లాసు ఎగ్జామినేషన్కి దరిదాపుల్లో లేకుండా కూడా వెళ్ళి అడ్మిషన్స్ ఓపెన్ అనగానే వెళ్ళి రిజర్వ్ చేసుకుంటున్నారు సీటు. ఎంత ఆశ్చర్యమైన విషయం నారా. కాబట్టి ఏంటంటే ఆ విధంగా చేసుకుంటున్నారు. కానీ మరి అక్కడ ఇచ్చిన టీచర్స్కి ఏమైనా జీతభత్యాలు ఏమైనా పెంచుతున్నారో? ఏమి పెంచట్లేదు. అనగబట్టి చదివిస్తున్నారు. విన్నారా? బట్టి పట్టిస్తున్నారు. బట్టి పట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఎగ్జామినేషన్ వరకు మైండ్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిన తెల్లారి మైండ్లోంచి ఆటోమేటిక్గా ఎరాజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం ఎరాజర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవనివ్వండి, ఇవాళ బీకామ్ చదవనివ్వండి, ఎంకామ్ చదవనివ్వండి, సిఏ చదవనివ్వండి, వాళ్ళు ఎంతవరకు ఉందంటే బయట విషయాలు ఏమీ తెలియని పొజిషన్లో ఉన్నారు. సబ్జెక్ట్ కూడా గుర్తులేని పొజిషన్లో ఉన్నారు. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే క్లాస్ బై క్లాస్, క్లాస్ బై అప్గ్రేడ్ కావాలి స్టూడెంట్, క్లాస్ బై క్లాస్. ఒక క్లాసు
అయిందంటే రెండో క్లాస్లోకి వెళ్ళాడు అంటే అప్గ్రేడ్ అయినట్టు లెక్క. కానీ అప్గ్రేడేషన్ ఎక్కడ కనపడదు, ఆ సంవత్సరానికే పరిమితం అవుతుందని. ఏ మహానుభావుడు ఊహించి మరీ పెట్టాడో, లేకపోతే విద్యార్థి మీకు ఈ బర్డెన్ భరించలేడు అనుకున్నారో కానీ ఈ ఈ సెమిస్టర్ విధానం పెట్టారు. మా చదువులు ఎట్లా ఉండి ఇవాళ బిగినింగ్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు స్లిప్ టెస్టులు జరిగి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నీ జరిగి, అన్నీ జరిగిన యాన్యువల్ ఎగ్జామ్స్లో మొదటి చాప్టర్ నుంచి మాకు క్వశ్చనర్స్ ఉండి, అంటే చచ్చినట్టుగా మేము మొదటి చాప్టర్ నుంచి చివరి చాప్టర్ వరకు ప్రతిదీ గుర్తుపెట్టుకోగలిగితేనే యాన్యువల్ ఎగ్జామినేషన్లో పాస్ అయి బయటకు రాగలుగుతాం. అప్పుడు డిటెన్షన్ పద్ధతి ఉండేది, ఫెయిల్ అయితే అక్కడే ఉండేవాడు. ఇవాళ పాత సినిమాల్లో చూస్తారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుతున్నాడని. మరి అది ఏమన్నా కావాలని క్రియేట్ చేసిన కామెడీ బిట్ట కాదు, అది ఒరిజినల్. కానీ ఇవాళ డిటెన్షన్ పద్ధతే లేదు. రేపొద్దున 10th క్లాస్ కూడా తీసేస్తారట. ఏమి ఉండదు ఇక, ఏముండదు. ఇప్పటికే 7th క్లాస్ పీకేశారు, 10th క్లాస్ కూడా పీకేస్తే ఇంకేముండేది ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ ఇవాళ అసలు టీచర్స్ ఏం చెప్తున్నారు? టీచర్స్ ఇక మన అబ్బాయికి చెప్పేంత కెపాసిటీ ఉందని ఏ తల్లిదండ్రులను ఆలోచిస్తున్నారా? ఏమండి, 15,000 20,000 రూపాయలకి ఒక లెక్చరర్గా పోస్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 15-20 వేల రూపాయలకి నా నాలెడ్జ్లో ఉంది అది. ఏమంటే కూలి పని చేస్తే 30,000 రూపాయలు వస్తాయండి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యిండి ఒక 15-20 వేల రూపాయలకి పనిచేస్తున్నాడంటే అతనికి ఉన్న విజ్ఞానం ఎంత, అతను ఎంతవరకు మన మన అబ్బాయికి చెప్పగలుగుతాడనే ఆలోచన కాస్త మాత్రం కూడా లేకుండా పోయింది కదా. ఎగబడి మా అబ్బాయి ఆ కాలేజీలో చదువుతున్నాడు, మరి ఇంకా ఇంకా ఆ అబ్బాయి అలసిపోకుండా ఏసీ క్లాస్ రూమ్స్లో చదివిస్తున్నారు. ఏసీ క్లాస్ రూమ్స్లో వచ్చేసి అంటే అది నిద్రపోవడానికి, ఆ విజ్ఞానం కూడా నిద్రపోయేటట్టు చేయడానికా మీరు చేసే పని? ఇలా ప్రభుత్వం అలా పట్టించుకోవడం మానేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారమే చెప్తున్నారు కాబట్టి. వాళ్ళ వ్యాపారానికి తగిన ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇవాళ బట్టల షాపులు ఎలా ప్రకటిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోల్లో అదే ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రథమ తప్పిదారులు, తప్పు చేస్తున్న వ్యక్తులు అంటే తల్లిదండ్రులు ఏమాత్రం దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళని అటువంటి స్కూల్స్లో చేర్చి చదివిస్తున్నారు. రేపొద్దున ఉద్యోగానికి కూడా తల్లిదండ్రులు లంచం ఇచ్చి ఉద్యోగం కొడుకు ఇప్పించడానికో కూతురికి ఇప్పించడానికో కూడా వెనకాట్లేదంటే ఇక మరి ఏమి తల్లిదండ్రులు అనుకోవాలి? ఖచ్చితంగా మరి వాళ్ళనే ఖచ్చితంగా నిందించాల్సిన పరిస్థితి అయితే ఉంది అన్నారా. రెండోది, ఇక స్టూడెంట్ విషయానికి వస్తే అతనికి టీనేజ్లో కాలేజీ చదువుకుంటే టీనేజ్ అనేది ఒక అద్భుతమైన వరం, మనిషికి ఇచ్చిన అద్భుతమైన వరం టీనేజ్. ఏ బాధ్యతలు లేకుండా అమ్మా నాన్నల్ని రకరకాలగా అవసరాలని క్రియేట్ చేసుకుంటూ, నిజ అవసరాలు కొన్ని, క్రియేటెడ్ అవసరాలు కొన్ని క్రియేట్ చేసుకుంటూ అమ్మా నాన్న దగ్గర డబ్బులు పంపిస్తే హాయిగా స్టూడెంట్స్ తోటి ఎంజాయ్ చేయడానికే సరిపోయింది తప్ప, అంతేగాని రేపొద్దున నా భవిష్యత్తుకు నేను డిజైన్ చేసుకోవాలి, ఎవరు డిజైన్ చేస్తారనే ఆలోచన ఉన్న స్టూడెంట్స్ చాలా తక్కువ పర్సంటేజ్లో చెప్పగలుగుతాం. ప్రథమ తప్పిదం మా తల్లిదండ్రులు అయితే, రెండో తప్పిదం స్టూడెంట్స్తో అవుతుంది. మీరు ఈ అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి పెరిగేదే తప్ప ఇది తరిగేది కాదు. ఇక గవర్నమెంట్ మమ్మల్ని కనుక ఈసారి గద్దెను ఎక్కించగలిగితే ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, 3 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? ఆల్రెడీ ప్రామిస్డ్ జాబ్సే మేనిఫెస్టోల్లో ఉంటుంది. మేనిఫెస్టోల్లో కూడా కొన్ని రోజులు పోయిన తర్వాత అది వెబ్సైట్లోంచి కూడా తీసేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ప్రామిసులు ఎంతవరకు ప్రామిసు, మమ్మల్ని గద్దెని ఎక్కించేంతవరకు ఈ ప్రామిస్ లైవ్గా ఉంటుంది, తర్వాత మా యొక్క పరిస్థితులకు అనుగుణంగా మేము ప్రవర్తిస్తామని చెప్పకనే వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటప్పుడు ఇలా గవర్నమెంట్ మీద ఆశపడడం ఏంటి? లేకపోతే నిరుద్యోగ భృతి ప్రకటించడం అనేది ఇలా స్టేట్ గవర్నమెంట్ సిగ్గుతో కూడుకున్న వ్యక్తి అది వ్యవహారం. అంటే మేము మీకు ఏమీ చేయలేము, మీరు ఇంట్లో కూర్చొని బతకడానికి మాత్రం ఒక 3,000 ఇస్తామని ప్రకటించడం అంటే అర్థం ఏంటి? ఉదారంగా కాదు, మిమ్మల్ని నోరెత్తకుండా చేయటం. దానికే మీరు అలవాటు పడి ఉన్నారా? ఆ నిరుద్యోగ వృత్తి కోసమే మీరు ఎదురు చూస్తున్నారా? ఇంకేమీ అక్కర్లేదా మీకు? అసలు ఎక్కడికి పోతుంది ఈ జీవితం? ఎక్కడికి పోతుంది? మీ చదువులు ఎక్కడికి పోతున్నాయి? తల్లిదండ్రులు మీరు ఇప్పటికైనా ఆలోచించండి. మీ పిల్లగాడి ర్యాంకుల కోసం చూసుకుంటే ఆఖరికి ఇంజనీరింగ్ చదివి
స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేసుకుంటూ తల తల ఎత్తుకోలేక మీరు ఊళ్ళో మీరు మీ తోటి వాళ్ళతో చెప్పి దానికి ఆ ప్రోపగాండాకి మా అబ్బాయి హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు సంపాదించడం అని చెప్పే మాటని తీసివేయటం ఇష్టం లేక హైదరాబాద్లో స్విగ్గీ మీదతోటి స్విగ్గీలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తుంటే మీ కంటికి కనపట్టలేదా? ఇప్పటికైనా మారండి. ర్యాంకుల కోసం కాదు. మీ 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 అబ్బాయి చదివి మీ అబ్బాయికి చదువు చెప్పి కాలేజీల్లో టీచర్స్ లెక్చరర్స్ ఏ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఒకసారి పరీక్షించండి. మీరు కనుక గట్టిగా ఉంటే ఏ కాలేజీ చిందులేయదు. వ్యాపారమే వాళ్ళు చేస్తుంది వ్యాపారం కాబట్టి ఆక్షేపించే పరిస్థితి మీకు లేదు. మీకు ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మీరు ఒక కస్టమర్గా వెళ్ళారు కాబట్టి ఏంటంటే కస్టమర్కి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అమ్ముతున్నారు. తర్వాత వస్తున్న నాణ్యత తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం మీకే ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఈ రోజైనా ఆలోచించండి. ప్రభుత్వాలు మీకు ఏదో చేస్తాయి, మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తారు, మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకుంటే మాత్రం మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు లేరు. ఇప్పటికైనా మీరు మారకపోతే ఇక ఎవరు కూడా ఏమీ చేయలేని పొజిషన్ కాబట్టి దయచేసి మీరు మారండి. పిల్లల భవిష్యత్తుని ఇప్పటికైనా మీరు డిజైన్ చేసి వాళ్ళని ఒక మంచి నడకలో నడిచేటట్టుగా టీనేజ్ కొంచెంలో టీనేజ్లో కూడా వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉండాలో కూర్చొని చెప్పండి. మీరు నిజమైన తల్లిదండ్రులు అనిపించుకుంటారని ఆలోచించుకుంటూ నేను కూడా ఒక ఒక తండ్రి బాధ్యతగానే నేను చెప్తున్నాను. కాబట్టి మీరు అందరూ ఇది మోటివేషన్ అనుకుంటారు ఏమనుకుంటారు ఆలకిస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.